అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం అయితే మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత కన్నుల పండుగగా జరుగుతుంది. నిజానికి ఏడాదికి ఒకసారి జరిగే గిరి ప్రదక్షిణలో మాత్రం పాలు పంచుకోవడానికి పెద్ద ఎత్తున భక్తజనులంతా కూడా చేరుకుంటుంటారు. ప్రధానంగా ఇప్పుడు రత్నగిరికి సంబంధించి ప్రధాన రహదారిపై అయితే మాత్రం ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో భక్తజనులంతా కూడా పెద్ద ఎత్తున రత్నగిరి కొండల ప్రాంగణం నుంచి చేరుకుంటున్నారు. అడుగులో అడుగు వేస్తూ సత్యనారాయణ స్వామివారి పాదయాత్రలో అయితే పాలు పంచుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, గిరి ప్రదక్షిణ చేయడం వల్ల స్వామి అమ్మవార్ల ఎలాంటి దీవెనలు ఉంటాయి అన్నది ఒక్క మాటలో మేడం చెప్పండి. అసలు ఏంటి కుదిరేంటి చెప్పండి. నమస్తే అండి. ఈ కృత్తికా నక్షత్రంలో ఈ కార్తీక మాసం పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. అలాగే అమ్మవారు ఇవాళ షోడశ కళలతో ఉంటుంది, అంటే 16 కళలతో అమ్మవారు ఉంటుంది. అంచేత పౌర్ణమి చాలా విశేషమైన రోజు. అందులో ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతుంది, స్వామికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఎందుకు జరుగుతుంది అంటే స్వామి సంవత్సరానికి ఒక్కసారి ఈ పల్లెటూర్లన్నిట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామికి వాళ్ళ పంటల్లో పండినటువంటి పంటలు అన్నీ కూడా తెచ్చి స్వామికి నివేదన చేసి స్వామి ఈ గిరి ప్రదక్షిణ వచ్చినప్పుడు ఆయా ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి కూడా పూజ చేయించుకుంటారు. పూజ చేయించుకొని ఆ స్వామికి వాళ్ళకి పండినటువంటి పంటలన్నీ కూడా చాలా అద్భుతంగా పండాయి. ఆ పంటలన్నీ కూడా స్వామికి ఇస్తూ ఉంటారు. అంచేత ఈ గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేసినా కూడా సంవత్సరానికి ఒకసారి ఈ మొత్తం గిరి ప్రదక్షిణ అంటే మొత్తం కొండ రత్నాద్రి కొండ అంటారు ఈ కొండ పేరు. ఈ రత్నాద్రి కొండ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల పల్లెటూర్లన్నీ కూడా సంవత్సరానికి ఒక్కరోజు ఈ కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే గిరి ప్రదక్షిణ చేస్తారు. పెద్దలు పిల్లలు అందరూ యువకులు అందరూ కూడా ఈ ప్రదక్షిణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే అందరికీ కూడా భక్తులు అసలు మానవ జన్మ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ శరీరానితో మనం భక్తులుగా మనం మారి మన ఆధ్యాత్మిక చింతనతో భగవంతుడే ప్రదక్షిణం చేస్తూ మన ప్రదక్షిణ కూడా చేయమంటున్నాడు. ఎందుకు చేయమంటున్నాడు అంటే మన శరీరంలో మనం భక్తి మార్గంలో మన శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు. అనేక వేల కోట్ల జన్మల్లో ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఈ మానవ జన్మ ద్వారా మనకు శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అంచేది ఈ శరీరంతో మనం భక్తిగా భగవంతుడికి పూజ చేసిన, భగవంతుడు నామాన్ని పలికిన, భగవంతుడిని కీర్తించిన, భగవంతుడు గిరి ప్రదక్షిణ చేసిన చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. స్వామి అంటే ఈ దివ్యక్షేత్రానికి సంబంధించి శివకేశవులు దివ్యక్షేత్రం అంటారు, మేసాల రాయుడు స్వామి అని కూడా అంటారు. ఏంటండి దాని గురించి అసలు ఏంటి అంటే మీసాల రాయుడు అంటే ఎక్కడా కూడా మన ఆంధ్రదేశంలో అన్ని వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలాగే మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు, దత్తాత్రేయుడు ఉన్నాడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. ఏ స్వామికి కూడా మీసాలు లేవంటే ఇక్కడ హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపము అంటే హరుడు అంటే శివుడు విష్ణుమూర్తి తేడా లేదు. అందుకే మనకి ఈ క్షేత్రంలో చూసిన వాళ్ళందరూ ఇక్కడ పక్కన శివుడు ఉంటాడు, ఆ పక్కన విష్ణుమూర్తి ఉంటాడు అంటే సత్యదేవుడు, ఆ పక్కన అనంతలక్ష్మి సత్యవతీ దేవి అమ్మవారి పేరు ముగ్గురు కూడా ఉంటారు. హ్రీంకారాసన గర్భితాం నలసికాం శౌక్లీం కళా బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలం వందే పుస్తక పాశమంకుశధరం సద్భూతితాముజ్వలాం. అమ్మవారిని ఇవాళ 16 కళలతో షోడశ కళలతో ఉంటుంది. అమ్మవారిని మనం ఏ నామం పఠించినా పూర్ణ ఫలితం వస్తుంది. ఎందుకంటే మనస్సుకి సంబంధించిన వాడు చంద్రుడు, అంచేత మనసో జాత అంటారు. పౌర్ణమాశ్యాం చంద్ర బింబే దత్తాశ్రీ లలితాంబిక అంటాం. అంచేత పౌర్ణమి నాడు ఈరోజు ఆయుర్వేద మందులు తయారు చేసిన వాళ్ళు కూడా ఆ చల్లని కాంతులు పడాలని, పౌర్ణమి చల్లని కాంతులు పడాలని వాళ్ళందరూ కూడా చల్లని కాంతుల్లో పెడుతుంటారు. ఇవాళ రాత్రి సంధ్యా సమయంలో మనం ఆ చల్లని కాంతి వెలుగులు మన శరీరం మీద పడితే మన ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యం కలుగుతుంది అంటారు. సాయంత్రం నుంచి మనకి రాత్రి వరకు ఆ చల్లని కాంతులు శరీరం మీద పడతాయి. అని చేత పౌర్ణమి కళలు చాలా విశేషమైనవి. అని చేత ఈ పౌర్ణమి నాడు మనం అమ్మవారిని పూజ చేసినా, స్వామిని పూజ చేసినా, హరిహరి అంటే శివుడు ఇక్కడ విష్ణుమూర్తి అని తేడా లేదు ఈ క్షేత్రంలో. అందుకే మీద స్వామి అక్కడ మనకి శివుడు, అలాగే విష్ణుమూర్తి, పక్కన సత్యదేవుడు, పక్కన అనంతలక్ష్మి సత్యవతీ దేవి ఉన్నారు. ఈ క్షేత్రంలో అంటే శివకేశవులు తేడా లేదని ఒక క్షేత్రం ఈ క్షేత్రం మాత్రమే.
ఉన్నటువంటి క్షేత్రంలోనే శివకేశవులు తేడా లేదని, ఇక్కడ మనకి విష్ణు పూజ అలాగే శివుడిని కూడా ఇక్కడ చేస్తారు, తేడా లేదని చెప్పడంలోని అది అర్థం అండి. చాలా సంతోషం అమ్మగారు, చాలా మంచి విషయాలు వివరించారు. అన్నవరం సంబంధించి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంటే ఏంటి, శ్రీ సత్యనారాయణ స్వామి వారు అంటే ఇక్కడ శైవ క్షేత్రం ఎందుకు పిలుస్తారు అంటే మేసాల రాయుడు స్వామి అంటే ఒక పక్క పరమేశ్వరుడు, మరో పక్క శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు, మధ్యలో సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు. కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి అదేవిధంగా ఈశ్వరుడు సమానమే అని, ఒక వైష్ణవతత్వం వేరు శివతత్వం వేరు అని కాకుండా అంతా ఒకటే అన్న మాదిరిగా మనకి రత్నగిరి కొండలపై శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లు మాత్రము దర్శనమిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం రత్నగిరి కొండల మీదుగా ఈ ప్రధానంగా గిరి ప్రదక్షిణ అయితే మాత్రం కొనసాగుతుంది. లక్షలాదిగా భక్తజనులు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించేందుకు పోటెత్తుతున్నారు. గిరి ప్రదక్షిణ దాదాపు బెండపూడితో పాటు అన్నవరం, బెండపూడి సమీప గ్రామాల మీదకి అయితే మాత్రం కొనసాగుతుంది. దాదాపు గంటల సమయమైనప్పటికీ కూడా ప్రధానంగా స్వామివారి అమ్మవారి ఆశీస్సులుంటే ఈ ఏడాదంతా ఆనందంగా ఉంటామంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో మాత్రం పాల్గొంటారు. ఇది అన్నవరంకి సంబంధించిన గిరి ప్రదక్షిణ అప్డేట్.